ఈ మొక్క 2000 సంవత్సరాల కాలం నుంచే మన భూమి మీద ఉండేదట. ఈ మొక్క పేరే వెల్విస్చియా మిరాబిలిస్. ఈ మొక్కని మొదటగా 1850లో ఫ్రెడరిక్ వెల్విస్ అనే ఆస్ట్రియన్ బొటనిస్ట్ కనుగొన్నారు. ఇది నాంబియా మరియు అంగోలా ప్రదేశాల్లోని నామీబ్ డెజర్ట్లో ముఖ్యంగా కనబడుతూ ఉంటుంది. ఈ మొక్క యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది ఎడారిలో విపరీతమైన వేడులను, గాలులను తట్టుకోగలదు. అలాగనే ఈ మొక్కకు 2 పర్మనెంట్ లీవ్స్ ఉంటాయి. ఈ పర్మనెంట్ లీవ్స్ నుంచే మళ్ళీ ఎన్నో లీవ్స్ స్ప్లిట్ అవుతాయంట. అలానే ఈ మొక్క మిగతా మొక్కల్లాగా వర్షం నుంచి నీళ్లు తీసుకోదు. అట్మాస్ఫియర్లో ఉన్న ఫాగ్ ద్వారా నీళ్ళు తీసుకుంటుంది. అలానే ఇది ఒక జిమ్నోస్పర్మ్, అంటే మిగతా మొక్కలు పళ్ళ ద్వారా, పూల ద్వారా ఎలాగైతే పాలినేషన్ జరుపుకుంటాయో ఈ మొక్క కోన్స్ ద్వారా పాలినేషన్ జరుపుకుంటుంది. మొక్కలు వందల సంవత్సరాల నుండి, కొన్ని అయితే 2000 సంవత్సరాల దాకా వీటి జీవితకాలం ఉంటుందట. అందుకే వీటిని లివింగ్ ఫాసిల్స్ అని కూడా అంటారు. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కాస్త షేర్ చేసి కమెంట్ చేయండి.